నమస్తే అన్న అందరికీ నమస్కారం। కువైట్ దేశానికి మరొక అదృష్టం వచ్చింది। వివరాల్లోకి వెళితే కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కేపీసీ సిఇఓ షేక్ నవాఫ్ ఆల్ సౌద్ గారు కువైట్ ఇటీవల 3 అప్షోర్ చమురు బావులను కనుగొనడం అపూర్వమైన ప్రపంచ విజయాన్ని కలిగి ఉందని చెప్పేసి ఇది కువైట్ దేశ ఇంధన రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని ప్రకటించారు। 3 బావులకు సంబంధించిన అన్ని కార్యాచరణ పనులను కేపీసీ పూర్తి చేసిందని, వాటి సాంకేతిక అంచనాలను ఖరారైన తర్వాత అదనంగా 3 ఆవిష్కరణలు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఆయన ధృవీకరించారు। కార్పొరేషన్ యొక్క ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సవం తర్వాత ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కొత్తగా కనుగొన్న ఆఫ్షోర్ బావులు ఆల్ నుకతా, ఆల్ జాలియా మరియు జాజా వాటితో కలిసి హైడ్రోకార్బన్ రిజర్వాయర్ల సమగ్ర వ్యవస్థను ఏర్పరుస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు। ఉత్పత్తి సామర్థ్యం లేదా నిల్వ పరిణామాలపైన వివరణాత్మక గణాంకాలను వెల్లడించడం చాలా తొందరగా ఉందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది। ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే 3 ప్రాంతాలలో 3 చమురు నిక్షేపాలు 3 చమురు బావులను అయితే కనుగొనడం జరిగింది। ఇది కువైట్ ఆర్థిక వ్యవస్థ కానీ కువైట్ దేశం యొక్క చమురు రంగంలో ఒక మైలురాయి అని చెప్పేసి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ సిఇఓ గారైతే ప్రకటించడం జరిగింది। కువైట్ సహజ వనరుల నుంచి ఆదాయాలను పెంచడం ద్వారా కార్పొరేషన్ ఏకైక ప్రాధాన్యం అని చెప్పి ఆయన హైలైట్ చేశారు। ప్రస్తుతం కువైట్ దేశం చమురు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని అందరికీ తెలిసిందే। 2026 ఏకీకరణ ప్రక్రియలో భాగంగా పెద్ద త్వరణాన్ని సూచిస్తూ ఉందని చెప్పేసి కువైట్ ఆయిల్ ట్యాంకర్ కంపెనీ నుంచి కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీకి గ్యాస్ ప్యాంట్ల బదిలీ ఇప్పటికే పూర్తయిపోయిందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది। కువైట్ 3 ప్రధాన ఆఫ్షోర్ చమురు నిక్షేపాలను ప్రకటించింది। ప్రస్తుతం ఆ యొక్క చమురు బావులు కూడా చమురు వెలికి తీస్తే కానీ కువైట్ దేశం యొక్క ఆదాయం పెరుగుతూ ఉంది। అలాగే కువైట్ దేశం ఆర్థిక వ్యవస్థ కూడా ఇది ఊతమిస్తూ ఉందని చెప్పేసి, అలాగే ఇప్పటికే కువైట్ దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ చమురు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఇంజనీర్లు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు దానిపైన అయితే పరిశోధన చేస్తూ ఉన్నారు। కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।